లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కడప లోక్సభ నియోజకవర్గంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ మార్పులు చేర్పులు ఎన్నికల వ్యూహాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జరిగిన అభివృద్ది కార్యక్రమాలు ఏంటి, జరగాల్సిన పనులేంటి అనే విషయాలపై ప్రజలు దృష్టి సారించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అవగాహన పెంచుకుంటున్నారు. మరోవైపు ఓటింగ్ శాతం పెంచడంతో పాటు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం చేయాల్సిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ అధికారులను సమాయత్తం చేస్తోంది. ఈ తరుణంలో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, జరిగిన అభివృద్ది పనులు, అక్కడ ఉన్న రాజకీయ చరిత్ర, ఇబ్బంది పెడుతున్న సమస్యలు తదితర సమగ్ర సమాచారాన్ని శ్రోతల ముందుకు తీసుకువచ్చేందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. కడప పార్లమెంట్ 1952లో ఏర్పాటైంది. కడప పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పులివెందుల, కడప, కమలాపురం, బద్వేల్, జమ్మలమడుగు, పొద్దుటూరు నియోజకవర్గాలు కడప పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. 16 లక్షల పైచిలుకు ఓటర్లు కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నారు. 1952లో కడప పార్లమెంటుకు ఎద్దుల ఈశ్వర్ రెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ నుంచి ఎన్నికయ్యారు. తరువాత 1952లో కడప పార్లమెంటుకు వై ఈశ్వర్ రెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఆ తరువాత 1957లో వై ఈశ్వర్ రెడ్డిపై భారత జాతీయ కాంగ్రెస్ కు చెందిన వి రామిరెడ్డి గెలవగా 1962, 67, 71లో వరుసగా వై ఈశ్వర్ రెడ్డి కడప పార్లమెంట్ నుంచి విజయం సాధించారు. తరువాత జాతీయ కాంగ్రెస్ నుంచి కందుల ఓబుళారెడ్డి 1977, 1980లో కడప పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. పులివెందులకు చెందిన డిఎన్ రెడ్డి 1984లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 1989 నుంచి ఇప్పటి వరకు కడప పార్లమెంటుకు వైఎస్ కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. 1989, 1991, 96, 98 వైఎస్ రాజశేఖర రెడ్డి కడప పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించగా 1999, 2004లో వైఎస్ వివేకానందరెడ్డి కడప పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. 2009, 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించగా ప్రస్తుతం వైఎస్ అవినాష్ రెడ్డి కడప పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కడప పార్లమెంట్ పరిధిలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపైన జిల్లావాసులు ఆశలు పెట్టుకున్నారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే బీజం పడింది. 2007 జూన్ 10వ తేదీన జమ్మలమడుగు వద్ద 10,670 ఎకరాల్లో బ్రహ్మాణి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఫ్యాక్టరీ పనులు ప్రారంభించిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం అక్రమ్ మైనింగ్ కేసులో జైలుకు వెళ్లడంతో ప్లాంట్ ఏర్పాటు అంశం ముందుకు సాగలేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2018 డిసెంబర్ 27న రాయలసీమ స్టీల్ అథారిటీ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట శంకుస్థాపన చేశారు. ప్రభుత్వమే స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కానీ అది సాధ్యపడలేదు. తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీ హైగ్రేడ్ స్టీల్ ప్లాంట్ అనే పేరు తెరపైకి వచ్చింది. 2019 డిసెంబర్ 23న ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఈ ప్లాంట్ శంకుస్థాపన చేశారు. 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 25,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని చెప్పారు. కానీ అది కూడా కార్యాచరణలోకి రాలేదు. ఆ తర్వాత 2021 ఫిబ్రవరి 22న ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో లిబర్టీ కంపెనీకి ఫ్యాక్టరీ నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తూ ఆమోదముద్ర వేశారు. కానీ ఆ సంస్థ కూడా నిర్మాణానికి ముందుకు రాలేదు. ఆ తర్వాత ఎస్ఆర్ స్టీల్స్ తో ఒప్పందం కుదిరింది. అది కూడా కార్యరూపం దాల్చలేదు. దీంతో ఇప్పుడు జేఎస్డబ్ల్యూ తెరపైకి వచ్చింది. తాజాగా జేఎస్డబ్ల్యూ కంపెనీ ప్రతినిధులతో కలిసి మరోసారి ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు. ఇలా ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంలో ఎప్పటికప్పుడు అడ్డంకులు ఎదురవుతుండటంతో జిల్లా ప్రజలు నిరాశ చెందుతున్నారు. కడప పార్లమెంట్ పరిధిలో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక్కడి ప్రజలు గల్ఫ్ దేశాలకు వలసలు వెళుతున్నారు. ఖనిజ సంపదకు కొదవలేకపోయినా అనుకున్న స్థాయిలో జిల్లా అభివృద్ది చెందడం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండటంతో కొంతమందికైనా ఉపాధి లభిస్తోంది.
కడప పార్లమెంట్ పరిధిలోని ఎర్రగుంట్ల మండల పరిధిలో రాయలసీమ తాపా విద్యుత్ కేంద్రం ఉంది. పర్యవేక్షణ లోపం కారణంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. కడప జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో కమలాపురం నియోజకవర్గంలో కొప్పర్తి పారిశ్రామిక వాడలో పారిశ్రామిక అభివృద్దికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టినా అనుకున్న స్థాయిలో కంపెనీలు అక్కడ ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో నిరుద్యోగుల కలలు నెరవేర్చలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గండికోట, బ్రహ్మసాగర్, గాలేరు, నగరి ఇలా పలు ప్రాజెక్టులు ఉండటం వల్ల వైఎస్సార్ జిల్లాకు త్రాగు, సాగునీటికి కొరత లేకుండా ఉంటున్నది. కేసీ కెనాల్ పరివాహక ప్రాంతంలో పండించే కేపీ ఉల్లికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి విలువ ఉండేది. ఉల్లికి కోల్డ్ స్టోరేజ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకపోవడం, గిట్టుబాటు ధర లభించకపోవడంతో కేపీ ఉల్లి పంటను ఈ ప్రాంత రైతులు వేయడం ఆపేశారు. పులివెందుల ప్రాంతంలో అరటి, సినా పంటలకు కూడా అంతర్జాతీయ మార్కెట్ ఉంది. ఇక్కడి అరటి పండ్లు గల్ఫ్ దేశాలతో పాటు విదేశాలకు వెళతాయి. పైడిపాలెం రిజర్వాయర్తో పాటు పీబీసీ కెనాల్ ద్వారా పులివెందుల నియోజకవర్గానికి త్రాగు, సాగునీరు అందిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా కేంద్రం నుంచి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరులకు విమాన సౌకర్యం ఉంది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కడప విమానాశ్రయ అభివృద్దికి నిధులు కేటాయించడంతో పాటు టెర్మినల్ కు శంకుస్థాపన చేశారు. కడప రైల్వే స్టేషన్ నుండి పలు రాష్ట్రాల మీదుగా రైలు మార్గాలు ఉండటం వల్ల ప్రయాణ సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నియోజకవర్గ పరిధిలో యోగివేమన విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ, ట్రిపుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలతో పాటు కడప, పులివెందుల్లో వైద్య కళాశాలలు ఉన్నాయి. విద్య, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ది జరుగుతున్నా ఇంకా జిల్లాలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. అందుకోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఉక్కు ఫ్యాక్టరీని ఎన్నికల ఎజెండాలో చేర్చుతున్నాయి. ఉక్కు కర్మాగార నిర్మాణంతో పాటు స్థానిక పారిశ్రామిక వాడలో పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని ప్రజలు ఆశిస్తున్నారు. గల్ఫ్ దేశాలకు ఇప్పటికీ మహిళలు ఇక్కడి నుండి వలసలు వెళ్తున్నారు. వాటిని అరికట్టడానికి పార్టీలు కృషి చేయాలి. ఎన్నికల వాగ్దానాలైన కడప నగరంలో డ్రైనేజీ వ్యవస్థను సరిచేయటం, బుగ్గవంక ఆధునీకరణ వంటి వాటిని ఎన్నికల ఎజెండాగా మాత్రమే కాక ప్రజా సమస్యలుగా చూసి వాటిని పరిష్కరించాల్సిన అవసరం కూడా ఉందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చెన్నూరు చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభించడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలతో పాటు రైతులకు ఉపాధి దొరుకుతుంది. దీనిపైన కూడా రాజకీయ నేతలు దృష్టి సారించాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఇంతవరకు లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు.